హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టు పల్లీ చట్నీతో పాటు రాగి ఇడ్లీ చేద్దాము. దానికోసం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను 2 గుప్పెళ్ళ పల్లీలు యాడ్ చేశాను. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి, కలర్ మారాలి. ఇక్కడ సిమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోండి, మీడియం కానీ హైలో వద్దు. కొంచెం టైం పట్టిన పల్లీలు చట్నీ టేస్ట్ బాగుంటుంది. పల్లీలు వేగుతూ ఉండగానే 2 ఎండుమిరపకాయల్ని తుంచి సగానికి అందులో యాడ్ చేయాలి. కాసేపటి తర్వాత చిటికెడు చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు జీలకర్ర యాడ్ చేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటినీ కలిపి ఒక 2 నిమిషాల పాటు అట్లా వేయించిన తర్వాత వీటన్నిటినీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఈ చట్నీకి సీక్రెట్ ఏంటి అంటే, ఒక నాటు టమాటాని తీసుకుని ముక్కలుగా కట్ చేసి చాలా చిన్న ముక్కలు వీలైనంత వరకు ఆ ప్యాన్లో రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసి బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని పల్లీలతో పాటు కలిపి వేయించకూడదు. అలా వేయించడం వల్ల పల్లీలు మెత్తబడిపోతాయి, మళ్ళీ మిక్సీలో వేసినప్పుడు సరిగ్గా నలగవు. అందుకే మనం రెండింటిని విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కాసేపట్లో చల్లారుతాయి. చల్లారిన తర్వాత మాత్రమే పల్లీ పచ్చడిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి, లేకపోతే టెక్స్చరు టేస్ట్ రెండూ మారిపోతాయి. మన టమాటా చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. స్మాష్ చేస్తే చాలా మెత్తగా అనిపించాలి, బాగా దగ్గరకు అవుతుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. మిక్సీ జార్లోకి చల్లారిపోయిన పల్లీలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ వేసుకుని, లేకపోతే పింక్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు, బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిన తర్వాత మాత్రమే మనం టమాటాని యాడ్ చేయాలి. ముందుగా టమాటా యాడ్ చేస్తే పల్లీలు బాగా నలగవు, చెక్కబద్ద కిందే ఉంటాయి. ఇప్పుడు టమాటా కూడా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఏ విధమైన కన్సిస్టెన్సీ కావాలో, టెక్స్చర్ కావాలో చట్నీని ఇక్కడే డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అయితే మాత్రం ఈ కన్సిస్టెన్సీ, ఈ చిక్కదనంతో తింటారు. మరీ అంత గట్టిగా తినరు, పలచగా తినరు. ఈ చట్నీ ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. ఈ కొలతలు ఫాలో అయితే చాలా బాగుంటుంది. రాగి పిండి నాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది. నేను 1 గ్లాస్ మినప్పప్పుకి 4 రాగులు వేసి 1 గ్లాస్ అటుకులు వేసి ఆడుకుని పెట్టాను. ఈ ఇడ్లీ పిండిని మౌల్స్ అన్నిటినీ ముందుగా అయితే నూనె లేకపోతే నెయ్యితో గ్రీస్ చేయండి. నేనైతే వాటర్తో వాష్ చేస్తాను. ఇగో ప్లేట్స్ స్టీమింగ్కి పెట్టుకోవాలి ముందుగా, ఎందుకంటే ఇడ్లీ ఆవిరిలోనే ఉడుకుతుంది. అన్నీ కలిపి ఒకేసారి పొయ్యి మీద పెడితే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా రావు. కాబట్టి ముందుగానే మనం స్టీమింగ్కి పెట్టుకోవాలి. స్టీమింగ్కి 1 గ్లాస్ వాటర్ వేసి నేను హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఈలోపు ఆవిరి వస్తూ ఉంటుంది ఇడ్లీ పాత్ర. నేను ఈలోపు ఇడ్లీ మౌల్స్లోకి రాగి బ్యాటర్ని ఫిల్ చేసుకుంటూ ఉంటా. వాటర్ ఎందుకు తీసుకున్నాను అంటే, సాల్ట్ డైరెక్ట్గా యాడ్ చేస్తే పిండి ఫ్రిడ్జ్లోది కాబట్టి కలవదు. ఉప్పు ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోతుంది, పిండి అంతా కలవదు. అందుకే ఉప్పుని నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. దీన్ని వాటర్లో కలిపి ఆ వాటర్ని పిండికి ఎక్కిస్తే ఈవెన్గా సాల్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మనకప్పుడు ఉప్పుగా ఏమీ అనిపించదు, పిండంతా కలిసిపోతుంది ఈజీగా. బాగా కలిపిన తర్వాత ఇడ్లీ మౌల్స్లో పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేటప్పుడు సెకండ్ ప్లేట్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఈ హోల్స్ అన్నీ కూడా ఇడ్లీ మీదకి వచ్చేలాగా చూసి పెట్టుకోవాలి. అంటే కింద బ్యాటర్ ఉన్న వైపు హోల్స్ ఉండాలి. అలా అరేంజ్ చేసుకుంటే మీకు ఇడ్లీ ఏమాత్రమైనా కొంచెం ఉబ్బినా పైన అతక్కుండా ఉంటాయి. అంటే జిగ్జాగ్ మేనర్లో అరేంజ్ చేయాలి. కింద పిండి పైన కన్నాలు మళ్ళీ అట్లా వచ్చేలాగా హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా నేను 4 ప్లేట్స్లోనూ ఇడ్లీ బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఆల్రెడీ స్టీమింగ్ రెడీ అయిపోయింది. ఆ మూత తీసి ఆవిరి అదిగో వస్తుంది, చూసారు కదా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇడ్లీ ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. కాసేపు ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కదపకుండా ఆవిరి మూత తీయకుండా మగ్గుతాయి, అలా వదిలేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత తీసి డిమౌల్డ్ చేసుకుంటే మీ రాగి ఇడ్లీ రెడీ. పల్లీ టమాటా చట్నీ ఇది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలతో, పచ్చిమిరపకాయలతో ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నన్ను నమ్మి ఈ చట్నీ డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.